స్వామి గౌడ్ గారు ఇక్కడికి మీ పార్టీ నాయకులు కేటీఆర్ గారు రాబోతున్నారని తెలిసింది. ప్రజల నుండి ఎలా స్పందన లభిస్తుంది? ఇక 3 రోజులు మాత్రమే ప్రచారానికి, 4 రోజులు మాత్రమే మిగిలి ఉన్నది. ఈరోజు మొన్ననే ఎన్నికలు జరిగినాయి, అసెంబ్లీ ఎన్నికలు. ఆ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలంతా, మొత్తం తెలంగాణ ప్రజానీకమంతా ఇప్పుడు తిరిగి పునరాలోచనలో పడ్డది. ఎందుకురా మేము పొరపాటు చేశాం, ఒక చిన్న తప్పు చేశాం, మబ్బులు వస్తున్నాయే పెళ్ళమా, ఉన్న నీళ్లు ఒలకపోయి తొందరగా కొత్త నీళ్లు పట్టుకుందామని అంటే పాపం ఆవిడ నీళ్ళని ఒలకపోసినాక మబ్బులు అట్లకెళ్ళిపోయినాయి, స్కూటర్ అట్లకెళ్ళిపోయింది, తులం బంగారం అట్లకెళ్ళిపోయింది. ఇచ్చిన హామీలన్నీ మేఘాల్లో కలిసి పైకి పైన వెళ్ళిపోయినాయి. పాపం ఆవిడ నీళ్ళు ఒలకపోసి కూర్చుంది, వస్తున్నది, వాన వస్తుంది. అదేవిధంగా ఈరోజు తెలంగాణ పరిస్థితి. అందుకే ఈరోజు తెలంగాణ ప్రజానీకం మళ్ళొక్క ఆలోచన చేస్తూ ఉన్నారు. మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ రావాలి, కారు గుర్తు గెలవాలని చెప్పి ప్రజానీకం అంతా ఆలోచిస్తూ ఉన్నారు. ఈ సమయంలో ఆశ్చర్యం వేస్తుంది. ఎంపీ సీట్లు 6-8 సీట్లు, సగానికి సగం సీట్లు ఏవైతున్నాయో అవి బలహీన వర్గాలకు ఇవ్వడం జరిగింది. నేను ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఉన్న బలహీన వర్గాల మిత్రులను కోరుతా ఉన్నాను, మేధావులను కోరుతా ఉన్నాను, విద్యార్థులను కోరుతా ఉన్నాను. ఓటు ఒకరికేసి హక్కులు కావాలని చౌరస్తాలో జెండాలు పట్టుకొని కొట్లాడితే హక్కులు రావు. నిన్న కిషన్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ కు ఆ ఎంపీ స్థానాలు 6 కానీ 7 కానీ ఎన్ని గెలిపించినా నిష్ప్రయోజనం, వృధా అవుతుంది ఓటు అని నిన్న మీట్ ది ప్రెస్ లో అంటున్నారు. ఎవరు నిష్ప్రయోజనం అనేది వారు డిసైడ్ చేయాల్సింది తెలంగాణ ప్రజానీకం. ఈనాడు తెలంగాణ మేధావులు ఆలోచిస్తూ ఉన్నారు. ఈరోజు మేము ఆ పెద్దలను అడుగుతా ఉన్నాం, 564 ఎంపీ సీట్లుంటే ఎందుకు 34 మందే బీసీలు ఉన్నారు? అందులో భారతదేశంలో బీసీల జనాభా 76%. 76% ఉన్న జనాభా మిత్రులు 34 ఉంటే 15% ఉన్న మీరు 500 ఏ విధంగా ఉంటారు? బలహీన వర్గాలను దెబ్బతీస్తూ ఉన్నారు. బలహీన వర్గాల ఓటుతోటి మీరు పబ్బం గడుపుకుంటా ఉన్నారు. బలహీన వర్గాలు గ్రహించారు. ఈరోజు తప్పు కొట్టేది మేం, గజ్జె కట్టేది మేం, జెండా పట్టేది మేం, పాట పాడేది మేం, కానీ ఓటేసుకునే దగ్గర మాత్రం మమ్మల్ని మోసం చేస్తూ ఉన్నారు. మేము కూడా మోసపోతూ ఉన్నాం. అందుకే ఈరోజు బలహీన వర్గాల మిత్రులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, షేర్లింగంపల్లిలో ఉన్నటువంటి లక్షలాది మంది ఎమ్మెల్యే గాంధీ గారి నాయకత్వం కానీ, కార్పొరేటర్ సాయిబాబా కానీ, ఈ ఏరియాలో ఉన్నటువంటి కార్పొరేటర్లు అందరితో నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, బీసీ వర్గం ఏదైతుందో ఈ నియోజకవర్గంలో 18,80,000 ఓట్లు బీసీలై ఉన్నాయి. 18,80,000 ఓట్లు ఉన్నటువంటి బీసీ క్యాండిడేట్ ఏ విధంగా ఓడతాడని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకు బీసీ వాళ్ళని మోసం చేస్తూ ఉన్నారు? ఎప్పటిదాకా మోసం చేస్తారు? ఇంకొక మాట నేను ప్రజానీకంని అడుగుతా ఉన్నా. 10 సంవత్సరాలకు ముందు తెలంగాణ రాష్ట్రంలో కొడుకు హైదరాబాద్ పోతే తిరిగి వస్తాడా లేదా గ్యారెంటీ లేదు. శంకర్పల్లికి వెళ్ళి పాలు తీసుకొస్తే వస్తాడా లేదా గ్యారెంటీ లేదు. హైదరాబాద్కి వెళ్ళి పోరాడు పెళ్లికి పోతే వస్తాడా లేదా గ్యారెంటీ లేదు. ఎవడు కత్తితో ఒడుస్తాడో, ఎప్పుడు కరిపి అవుతుందో, ఎప్పుడు మత కల్లాలు అవుతాయని చెప్పి ఎదురు చూసేవాళ్ళు. హిందూ ముస్లింలు తగాద పెట్టి పబ్బం గడుపుకునే వాళ్ళు. ఎందుకు ఈ 10 సంవత్సరాల నుంచి కర్ఫ్యూ లేదు అని నేను ప్రజానీకాన్ని అడుగుతా ఉన్నా. కర్ఫ్యూ లేని రాష్ట్రం 10 సంవత్సరాలు చూసాం. హిందూ ముస్లిం సంతోషంగా పండుగ చేసుకున్నాం. వాళ్ళకి ముస్లిం పండుగ వచ్చిందంటే మేమంతా మసీదుల దగ్గర ఇఫ్తార్ పార్టీలు ఇచ్చుకునే వాళ్ళం. దసరా వచ్చిందంటే మాతో కలిసేవాళ్ళు. ఎవడు మాకు పెట్టాడు ఈ పంచాయతీ? 10 సంవత్సరాల ముందు ఎవరున్నారు? అందుకే నేను ప్రజానీకాన్ని విజ్ఞప్తి చేస్తున్నా, ఈ తెలంగాణ రాష్ట్రం సంక్షేమం బాగుండాలంటే ఖచ్చితంగా హిందూ ముస్లిం క్రిస్టియన్ చైనా బౌద్ధ మతాలన్నీ కూడా కలిసి ఈ రాష్ట్రాన్ని సంక్షేమం దిశగా నడిపించాల్సినటువంటి అవసరం ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఎంపీ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ పార్టీలో సంక్షోభం రాబోతుంది, హరీష్ రావు ఒక వర్గంగా వెళ్ళబోతున్నారు, తను పార్టీ మారే అవకాశం ఉందని కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఈరోజు. ఇవన్నీ కూడా నిస్సహాయంలోకి పడిపోయినప్పుడు వచ్చేటటువంటి డైలాగులు. ఎవరికే కానీ ఇక మా పని అయిపోయింది అని అనుకున్నప్పుడు ఎక్కడ చిచ్చు పెట్టాలి, ఎక్కడ గొడవ పెట్టాలి, ఎప్పుడైతే ఎన్నికల్లో ఓడిపోతే ఎప్పుడు మత కల్లోలు లేపాలి, ఎవరిని చంపాలి, ఎవరిని చాకుతో ఓడవాలని చేసేటటువంటి దరిద్రపు ఆలోచనలే ఈ నిస్సాయత ఆలోచన. మాకు ఆ నిస్సాయత ఆలోచన లేదు. అసెంబ్లీ గవర్నమెంట్ ఇదే గవర్నమెంట్ ఉంటుంది. మా ఎంపీ గెలిచినంత మాత్రాన గవర్నమెంట్ ఏం పోదు. కానీ ఈ తెలంగాణ రాష్ట్రం కోసం పార్లమెంట్లో మాట్లాడేవాడెవడు? టీఆర్ఎస్ అభ్యర్థులు గెలవకపోతే ఈ రాష్ట్రం గురించి పార్లమెంట్లో ఎవరు మాట్లాడాలి? భారతీయ జనతా పార్టీకి 5 నిమిషాలు మాట్లాడే టైం వస్తుంది. అది వాళ్ళకి, మా వాళ్ళు ఇక్కడ గెలిస్తే వాళ్ళకి వస్తుందో రాదో దేవుడికి ఎరక.
కాంగ్రెస్ వాళ్ళకు 5 నిమిషాలు టైం వస్తుంది, వాళ్ళకి ఎవరికి ఇస్తారో మొత్తం భారతదేశంలో వాళ్ళకెరక. కానీ ఇక్కడున్న మా క్యాండిడేట్ బీఆర్ఎస్ క్యాండిడేట్ గెలిస్తే ఖచ్చితంగా మా పార్టీకి మాట్లాడే అవకాశం వస్తుంది. తెలంగాణ రాష్ట్రం బాధలు ఆ పార్లమెంట్లో మాట్లాడేటటువంటి మీ అధినేత అవసరం అనుకుంటే దేశంలో సంకీర్ణ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంది అనే మాటల్ని హేళనగా చూస్తున్నాము. నవ్వు వస్తుంది కిషన్ రెడ్డి అన్న వ్యాఖ్యలు. జాతీయ పార్టీలతో సంబంధం లేకుండా సంకీర్ణ ప్రభుత్వం కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ అధికారాన్ని అక్కడ ఎలా సాధ్యం, ఎలా పాసిబుల్ అవుతుంది అని అంటున్నారు. సంకీర్ణ ప్రభుత్వం వస్తే మా పాత్ర పోషిస్తామన్నాం. సంకీర్ణ ప్రభుత్వం జాతీయ పార్టీ సపోర్ట్ లేకుండా సంకీర్ణ ప్రభుత్వం మీ పాత్ర ఎలా ఉంటుంది? జాతీయ ప్రభుత్వం ఆ టైంకి వచ్చినప్పుడు జాతీయ ప్రభుత్వాలు ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాలు ఉన్నాయి మిత్రమా. పార్టీ అధికారంలోకి రావాలంటే ఇండిపెండెంట్ క్యాండిడేట్ కూడా కాళ్ళు మొక్కి ఎత్తుకొనిపోయే రోజులు చూసాం మనం. అలాంటి వాదన పసలేని వాదన. ఆ సంకీర్ణ ప్రభుత్వం వస్తే మా పాత్ర పోషిస్తాం, సంకీర్ణ ప్రభుత్వం రాకపోతే మా రాష్ట్ర సంక్షేమం పాత్ర పోషిస్తాం. ఇది టీఆర్ఎస్ పని. కాబట్టి మొన్న జరిగినటువంటి పొరపాటు మళ్ళీ చేయకుండా నేను మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న బీసీ మిత్రులను అడుగుతా ఉన్నాను. మిత్రమా, అవకాశం వచ్చింది, ఎన్ని రోజులు ఊడిగం చేస్తావు, ఎన్ని రోజులు బానిసత్వం చేస్తావు, ఎన్ని రోజులకు వాళ్ళని తాత ముత్తాతల నుంచి వాళ్ళకే ఓటేస్తూ పోతావు. ఒక్కసారి నీ ఓటు నువ్వు వేసుకో. నువ్వు బలహీన వర్గాల సభ్యుడవి. మమ్మల్ని చెవుల కాడ మంత్రాలు చదువుతున్నారు, నువ్వు బలహీనుడు 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 అని. నేను వాడిని అడుగుతున్నా, ఎవడ్రా బలహీనుడు? ఒక ఊర్లో 250 ఓట్లుంటే 190 ఓట్లు నావే. 5 ఓట్లున్న నువ్వు బలవంతుడవా? నేను బలవంతుణ్ణా? కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి మెజారిటీ ఓట్లు బీసీ వర్గానివి. బీసీ ఓటు బీసీ వేసుకుంటే ఖచ్చితంగా హిందూ ముస్లిం క్రిస్టియన్ వీళ్ళ ఓట్లు వీళ్ళు వేసుకుంటే వాళ్ళ అభ్యర్థులు కన్నులు మూసుకొని గెలుస్తారు. కాబట్టి బీసీ మేధావులారా, ఇకనైనా విద్యార్థులారా, కార్మికులారా, ఉద్యోగులారా, బీసీ మిత్రులు ఎవరు ఎక్కడున్నా సరే గుండె మీద చెయ్యేసుకొని ఒక్కసారి ఆలోచించండి. బయటి పార్టీలో ఉన్న బీసీలు కూడా ఓటేసేటాడు గప్చిపుగా 3వ కంటికి తెలకుండా మాకు ఓటేస్తున్నారన్న విషయం మీతో స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా. రైట్, మొత్తానికైతే నిశ్శబ్ద విప్లవం, సైలెంట్ ఓటింగ్ అంటారు. 100% నిశ్శబ్ద విప్లవం రాబోతోంది. మొత్తం బీసీ అభ్యర్థులతో సహా టీఆర్ఎస్ అభ్యర్థులు గెలవబోతున్నారని చెప్పి మేము గంటాపదంగా తెలియజేస్తా ఉన్నాం. సమయం లేదు మిత్రమా, బీసీలు మేలుకోవాలి, చేవెళ్లగడ్డ తిరిగి సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకోవాలి. ఇదే మంచి అవకాశం, బీసీలు ఆలోచన చేయాలి అని చెప్పి సీనియర్ నాయకులు స్వామి గౌడ్ బీసీలను ఉద్దేశించి ఓవరాల్ గా మా బీసీల సంఖ్య ఎక్కువ ఉండడంతో గెలుపు ఎందుకు సాధ్యం కాదు అంటూ ప్రశ్నిస్తూ తన ఆవేశాన్ని, తన మొత్తానికి బీసీలను కొంత మేల్కొల్పే విధంగా మాట్లాడడం జరిగింది. ఏది ఏమైనా చేవెళ్లగడ్డలో ఖచ్చితంగా తిరిగి సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకోవడం జరుగుతుందని ధీమా వ్యక్తం చేయడం జరిగింది. కెమెరామ్యాన్ అజయ్తో శేఖర్, షేర్లింగంపల్లి నుండి.